హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో ఏంటి అంటే చార్మినార్లో స్ట్రీట్ షాపింగ్. చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది మాత్రం బ్యాంగిల్స్. అసలు గాజులు అంటే ఇష్టపడని అమ్మాయిలు ఎవరు ఉంటారు? అందులో చార్మినార్ పేరు వినగానే అమ్మాయిలకి గుర్తొచ్చే మొదటి షాపింగ్ గాజుల షాపింగ్. చార్మినార్ చాలామందికి ఇది ఒక చారిత్రక కట్టడంగా మాత్రమే తెలుసు, కానీ షాపింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది ఒక పెద్ద షాపింగ్ మార్కెట్గా పరిచయం. చార్మినార్లో ముఖ్యంగా లాడ్ బజార్ గాజులు అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ను భాగ్యనగరం అని పిలిచేవాళ్ళం. ఇక్కడ ముత్యాలకు ఎటువంటి కొదవ లేదు. అనాదిగా ముత్యాల నగరంగా పేరుగాంచిన హైదరాబాద్లో వారసత్వంగా కొన్ని కళలు మిగిలిపోయాయి. అలా ఇప్పటికీ ఎప్పటికీ చార్మినార్పై చెరిగిపోని ముద్ర వేసినవే లాడ్ బజార్ గాజులు. గాజులు మాత్రమే కాకుండా స్ట్రీట్ షాపింగ్లో పలాజో, ఓల్డ్ కాయిన్స్, ఇంకా ఇయర్ రింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ట్రావెల్ బ్యాగ్స్ అండ్ టీ కప్, లేడీస్ టాప్స్ అండ్ బెడ్షీట్స్, ఇంకా ఫుట్వేర్, ఇవి అవి అని ఏం లేదు, అన్ని రకాలుగా లభిస్తాయి ఇక్కడ. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో అనిపించాయి ప్రతి ఐటమ్. కాకపోతే కొన్ని షాప్స్లో మాత్రం బార్గెనింగ్ చేయాల్సిందే. కాబట్టి బార్గెనింగ్ తెలిసిన వాళ్ళని ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. నాకు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే నా మేనకోడలు ఉంది కాబట్టి. కొన్ని షాప్స్లో మాత్రం ఫిక్స్డ్ రేట్స్ పెట్టేశారు. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చార్మినార్ని విజిట్ చేయడానికి టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి అయితే 25 రూపీస్ అండ్ 15 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి అయితే ఫ్రీ. ఫారినర్స్కి వచ్చేసి 300 రూపీస్. మేము ఇలా క్యూలో వెళ్ళాము విజిటింగ్కి, కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటి అంటే ఈరోజు విజిటర్స్కి ఫ్రీ అని చెప్పారు. మేము వీకెండ్స్లో వెళ్ళాము, సాటర్డే రోజు వెళ్ళాము. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైం వచ్చేసి 9:30 AM to 5:30 PM. హైదరాబాద్లోని పర్యాటక ఆకర్షణల్లో ఇది మాత్రం ఒకటి. ఇక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్. లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ నుండి ఉంటుంది. చార్మినార్ యొక్క పై అంతస్తు చేరుకోవడానికి 149 మెట్లు ఉన్నాయి. చార్మినార్ అనేది ఒక చతురస్రాకార నిర్మాణం. ఈ నిర్మాణాన్ని గ్రానైట్, సున్నపురాయి, మోటార్ మరియు పొడి చేసిన పాలరాయితో తయారు చేయబడిందని చెప్తూ ఉంటారు. 1591లో నిర్మించబడిన ఈ మైలురాయి హైదరాబాద్కు చిహ్నంగా ఉంది మరియు అధికారికంగా తెలంగాణ చిహ్నంలో చేర్చబడింది. హైదరాబాద్లో అత్యంత తరచుగా సందర్శించే పర్యాటక ఆకర్షణల్లో ఒకటిగా మారింది. కుతుబ్ షాహీ వంశానికి చెందిన 5వ పాలకుడైన మహ్మద్ కులీ కుతుబ్ షా 1591లో తన రాజధానిని గోల్కొండ నుండి కొత్తగా ఏర్పడిన హైదరాబాద్ నగరానికి మార్చిన తర్వాత చార్మినార్ని నిర్మించాడు. చార్మినార్ని ఎందుకు నిర్మించబడిందనే దానిపై మాత్రం వివిధ సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే ఆ సమయంలో విస్తృతంగా వ్యాపించిన ప్రాణాంతక వ్యాధి అయిన ప్లేగు నిర్మూలనకు గుర్తుగా చార్మినార్ నగరం మధ్యలో నిర్మించబడిందని చెప్తూ ఉంటారు. చార్మినార్ అంటే 4 టవర్లు లేదా మినార్లు అని అర్థం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. చార్మినార్ వెనక ఇంకొక కథనం ఏంటి అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా తన భార్య బాగమతి గౌరవార్థం చార్మినార్ని నిర్మించాడు అని చెప్తూ ఉంటారు. కొన్ని వర్తమాన పురాణాల ప్రకారం చార్మినార్ సంతోషానికి చిహ్నంగా నిర్మించబడిందని చెప్తూ ఉంటారు. హైదరాబాద్లోని మొట్టమొదటి బహుళ అంతస్తుల నిర్మాణం ఇదే అని కూడా చెప్తూ ఉంటారు. 5:30కి చార్మినార్ క్లోజింగ్ టైం కాబట్టి మేము స్ట్రీట్ షాపింగ్ని పక్కన పెట్టేసి ముందుగా చార్మినార్ చూడడానికి వచ్చాము. చార్మినార్ ముందు కట్టారా, తాజ్మహల్ ముందు కట్టారా అంటే చార్మినారే ముందు. ఎందుకంటే 1591లో చార్మినార్ నిర్మాణం జరిగితే తాజ్మహల్ నిర్మాణం మాత్రం 1631, అంటే దాదాపు 40 సంవత్సరాల తర్వాత ప్రారంభమైంది అన్నమాట. చార్మినార్ నుండి బయటకు రాగానే షాపింగ్ స్టార్ట్ చేశాము. అక్కడ చార్మినార్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ చార్మినార్ వెళ్ళొచ్చామని గుర్తుగా ఉంటుందని చెప్పి ఒక బ్యాగ్ తీసుకున్నాము. అసలు మేము ఏమేమి షాపింగ్ చేసాము అనేది కూడా వీడియోలో ఉంటుంది, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ప్రతిదీ చాలా తక్కువ కాస్ట్లో లభిస్తాయి మనకి. అండ్ మనం రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మొత్తం స్టాల్సే ఉంటాయి. 200 to 250 బిలో ఉన్నాయి ప్రతిదీ. అవే మనకి ఇక్కడ అయితే 300, 400, 500 కూడా చెప్తూ ఉంటారు. నాకు అనిపించింది ఏంటి అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇక్కడ నుండి మెటీరియల్ తీసుకొచ్చుకొని చేయొచ్చు అనిపించింది. టైం ఉన్న వాళ్ళు మాత్రం ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి,
తర్వాత సేమ్ ఐటమ్ ఒక దగ్గర కాస్ట్ ఎక్కువ, ఇంకో దగ్గర తక్కువ ఉన్నాయి. కొన్నిట్లో మాత్రం ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి, కొన్ని దగ్గర బార్గెనింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న బెడ్షీట్స్ని మాత్రం బార్గెనింగ్ చేసి తీసుకున్నాము. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. నాకు ఈ షాపింగ్ అన్నింటిలో బాగా నచ్చింది ఏంటి అంటే ఫ్యాబ్రిక్స్ షాపింగ్ వచ్చేసి చాలా బాగా అనిపించింది. పిల్లలకైతే క్రాప్ టాప్స్ అండ్ లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటాయి మెటీరియల్. దాదాపు అన్ని రకాల కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. శారీస్కి మ్యాచింగ్ బ్లౌజెస్ కావాలన్నా కూడా ఇక్కడ తీసుకోవచ్చు. కాస్ట్ తక్కువగానే ఉంది, అలాగే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగున్నాయి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ మెటీరియల్ తీసుకెళ్ళి స్టార్ట్ చేయొచ్చు, అంత బాగున్నాయి. వైట్ కలర్ ఫ్యాబ్రిక్ పైన కూడా మనకి టై అండ్ డై చేసిస్తారు, కాకపోతే మళ్ళీ వెళ్ళడం ఇబ్బంది కాబట్టి క్లాత్ తీసుకొచ్చుకున్నాము. శారీ డిజైనింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం లేసెస్ చాలా తక్కువ ఉన్నాయి, కాస్ట్ ఇక్కడ తీసుకొచ్చుకోవచ్చు. గోల్డ్లోనే డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ డిజైన్స్ చాలా చాలా బాగున్నాయి. ఇవి ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి లేదా బ్లౌజెస్కి చాలా బాగున్నాయి. పెళ్ళిళ్ళకి, రిసెప్షన్స్, ఫంక్షన్స్ ఏ ఉన్నా అన్ని రకాల అకేషన్స్కి ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. మనం బయట షాప్స్లో ఫ్యాబ్రిక్కి పెట్టే కాస్ట్కి ఇక్కడ మనకి 3-4 మెటీరియల్స్ ఎక్కువగానే వస్తాయి. మా షాపింగ్ అయిపోయేసరికి నైట్ అయిపోయింది. మళ్ళీ చార్ కమాన్ దగ్గరికి వచ్చాము. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఇంకొకటి ప్రసిద్ధి చెందింది ఏంటి అంటే ఇరానీ ఛాయ్. దీనిని ఇరాన్ నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ పరిచయం చేశారు. దీనికి ఒక ప్రత్యేకమైన సువాసన, రుచి కలిగి ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ఇరానీ ఛాయ్ ఒక ప్రత్యేకమైన పానీయం. ఇది కేవలం ఒక పానీయం కాదు, ఇది హైదరాబాద్ సంస్కృతి మరియు చరిత్రలో ఒక భాగంగా మారిపోయింది. ఇరానీ కేఫ్లలో సాధారణంగా వినిపించే ఇంకొక పేరేంటి అంటే ఉస్మానియా బిస్కెట్స్. అసలు వీటికి ఇంత ఫాలోయింగ్ రావడానికి కారణం ఏంటి అంటే అప్పట్లో ఆఖరి నిజాం రాజు అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన వంటశాలలో ఒక రుచికరమైన చిరుతిండి పదార్థాన్ని తయారు చేయమని కోరగా వాళ్ళు మైదాపిండి, వెన్న, పాలు, ఉప్పు, చక్కెర కలిపి ఈ బిస్కెట్స్ తయారు చేసి ఇచ్చారంట. అయితే ఇవి త్వరగా జీర్ణం అవ్వడానికి కూడా ఉండడంతో ఆ రాజు ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులకి పంచే విధంగా ఆర్డర్ చేశాడంట. అప్పటి నుండి వీటికి ఉస్మానియా బిస్కెట్స్ అనే పేరు వచ్చిందని అంటూ ఉంటారు. నెక్స్ట్ మిలన్ జ్యూస్ సెంటర్కి వచ్చాము. ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే మలాయ్ మల్బెర్రీ. ఇది మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ బాక్స్ ప్రైస్ వచ్చేసి 120 రూపీస్. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. మలాయ్లో ఇదొక్క స్వీటే కాకుండా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్స్తో వెళ్ళిన మేము వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరికి లగేజ్ ఉండేలా షాపింగ్ చేసి వచ్చాము. ఇంతకీ ఏం షాప్ చేసామనే కదా మీ డౌట్. ఇక్కడ వచ్చేసి బెడ్షీట్స్, ఇవి కలర్ అండ్ క్వాలిటీ రెండూ బాగున్నాయని చెప్పి తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాము, వీటితో డ్రెస్సెస్ స్టిచ్ చేయించడానికి తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి వెల్వెట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కలర్ వచ్చేసి, దీంతో కూడా ఫ్రాక్ స్టిచ్ చేపిద్దామని తీసుకున్నాము. ఈ వైట్ కలర్ వచ్చేసి డై చేపిద్దామని తీసుకున్న ఫ్యాబ్రిక్ ఇది కూడా లాంగ్ ఫ్రాక్ కోసం తీసుకున్నాము. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్రింటెడ్ కాకుండా స్టిచ్చింగ్తో వచ్చింది, చాలా బాగా అనిపించింది. మనం మామూలుగా శారీ మ్యాచింగ్ బ్లౌజ్ కోసం శారీ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది, కానీ కొన్ని రేర్ కలర్స్ ఉంటాయి, చాలా మట్టుకి శారీస్కి వస్తూ ఉంటాయి. అందులో పింక్ అండ్ రెడ్ కామన్గా ఉంటాయి. ఈ పింక్ అండ్ ఆ రెడ్ కలర్ రెండు తీసుకున్నాను. అండ్ స్కార్ఫ్ కూడా చాలా బాగున్నాయి, ఇవి 2 తీసుకున్నాము. పలాజోస్ వచ్చేసి 2 తీసుకున్నాము, బ్లాక్ అండ్ పింక్. ఇప్పుడు చూపించబోయే దుపట్టా వచ్చేసి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ పడింది. ఇక్కడ కనిపిస్తున్న ఫ్యాబ్రిక్లో చాలా కలర్స్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి అసలు. అందుకని 2 కలర్స్ మాత్రమే తీసుకున్నాను. ఒకటి ఇలా మెహందీ గ్రీన్ అండ్ బ్లూ, ఈ 2 తీసుకున్నాను. నేను ఈ బ్లూ కలర్ది మటుకి డిజైనర్ శారీ చేద్దామని చెప్పి మెటీరియల్ కూడా అక్కడే తీసుకున్నాను. నెక్స్ట్ కొన్ని కిచెన్ వేర్ ఐటమ్స్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్ అండ్ బ్యాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసి చార్మినార్ బ్యాగ్ అండ్ ఇంకొకటి ఎలిఫెంట్ పిక్చర్ వచ్చింది, ఆ 2 బ్యాగ్స్ తీసుకున్నాము. ఇక్కడ ఏంటి అంటే టీ కప్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి అంటే టీ కప్స్ వచ్చేసి చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ ఏంటి అంటే కాఫీ కప్స్
కాఫీకి ఎక్కువ, జ్యూస్కి తక్కువ అన్నంత సైజులో ఉన్నాయి. డిజైన్ కూడా చాలా బాగుంది. సో ఇది ఇవాల్టి మన వీడియో. మీకు ఏమేం నచ్చాయి అనేది మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ఫైనల్గా సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్.